హలో అండి అందరికీ. ఈరోజు వీడియోలో జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మా పల్లెటూరులో అప్పుడప్పుడు జున్ను పాలు దొరుకుతుంటాయి. అసలు ఈ జున్ను అంటే నచ్చని వాళ్ళు ఎవరూ ఉండరు. ఇలా జున్ను పాలను తీసుకొని ఇంట్లో జున్నుని ప్రిపేర్ చేసుకుంటాను. ముందుగా 100 గ్రాముల బెల్లం, 200 గ్రాములు పంచదార, కొంచెం యాలకుల పౌడర్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ లీటర్ జున్ను పాలని తీసుకున్నాను. ఈ లీటర్ జున్ను పాలు పావు లీటర్ పాలు ప్యాకెట్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఏ పాలని యాడ్ చేసుకోవడం లేదు, ఓన్లీ జున్ను పాలే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి తురుము పెట్టుకున్న బెల్లాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న బెల్లాన్ని స్పూన్తో బాగా కరిగించుకోవాలి. ఈ విధంగా కాకుండా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని బెల్లాన్ని అలాగే పంచదారని వేసుకొని 2 స్పూన్ల వాటర్ యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకొని కరిగించుకోవాలి. డైరెక్ట్గా కరిగించుకున్న పంచదారని బెల్లాన్ని పాల్లో కలుపుకోవచ్చు. చూడండి, నాకు ఇక్కడ బాగా బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు ఇందులోకి పంచదారని వేసుకోవాలి. ఇలా పంచదారని వేసుకొని బాగా కరిగించుకోవాలి. పంచదార బెల్లం నాకైతే బాగా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులోకి యాలకుల పౌడర్ను వేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్ల యాలకుల పౌడర్ని వేసుకుంటున్నా. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ జున్నుని ఉడికించుకోవడానికి కుక్కర్ని తీసుకున్నాను. ఈ కుక్కర్లోకి మీడియం సైజు గ్లాస్తో 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కలుపుకున్న పాలుని తెచ్చి ఇందులో పెట్టుకోవాలి. ఆ పాలు తపేలపై మూత పెట్టుకోవాలి. అలాగే కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకొని 5-6 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ కుక్కర్ మూత తీసుకుందాం, ఎలా వచ్చిందో చూద్దామా. అలాగే జున్ను పైన మూతను కూడా తీసుకోవాలి. నాకైతే జున్ను ఇక్కడ భలేగా వచ్చింది. చాలా సాఫ్ట్గా మంచిగా వచ్చింది. నేను ఇక్కడ మిరియాల పొడి యాడ్ చేసుకోలేదు, కావాలంటే మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ జున్నుని కుక్కర్లో నుంచి బయటని పెట్టుకోవాలి. ఇలా బయట పెట్టుకున్న జున్నుని బౌల్లో వేసుకోవడమే. ఇలానే మీరు కూడా జున్నుని ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.